హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ జంక్షన్. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ పిండి ఎలా చేస్తారని ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ నేనైతే ఈరోజు 100 గ్రామ్స్ మినపప్పుని తీసుకుంటున్నాను. ఒక బౌల్లో 100 గ్రామ్స్ మినపప్పుని తీసుకొని బాగా 4 to 5 టైమ్స్ వాష్ చేసుకొని బాగా నీళ్లు పోసి 6 to 8 అవర్స్ దాకా బాగా నానపెట్టి తీసుకోండి. అప్పుడే మీకు పిండి అనేది బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇందువలన మీకు ఇడ్లీ అనేది బాగా స్మూత్గా వస్తుందండి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ శ్రీలలిత ఇడ్లీ రవ్వని యూస్ చేస్తున్నాను. అదైతే మీకు మినప్పిండి ప్లస్ ఇడ్లీ రవ్వ బాగా మిక్స్ అయిపోయి మీకు ఇడ్లీ రవ్వ అనేది కనిపించకుండా ఉంటుంది. నేను ఇక్కడ 100 గ్రామ్స్ మినపప్పుని తీసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్, మీరు ఏ గ్లాస్తో మినపప్పుని తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి 5 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోండి. కొంతమంది అంటారు ఇడ్లీ రవ్వ ఎక్కువ యూస్ చేస్తే ఇడ్లీ అనేది బాగా రాదు, రవ్వగా అయిపోతుంది అనేసి. కానీ రాదండి, నేను మీకు చూపిస్తాను. మినపప్పులోకి మెంతులు అలాంటివి ఏమీ మనం యాడ్ చేయట్లేదు, ఉట్టి మినపప్పు అంతే. ఎందుకంటే మనం కాస్ట్ ఎఫిషియెంట్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నట్లు మనం చేసుకుంటున్నాం కాబట్టి నేను మీకు ఈజీ మెథడ్లో నేర్పిస్తాను. ఒక గ్లాస్కి ఇప్పుడు నేనైతే 5 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను. ఆ ఇడ్లీ రవ్వ అనేది ఒక బౌల్లో తీసుకొని నీళ్లు పోసి బాగా 5 to 6 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోండి. కొంచెంసేపు అలాగే పెట్టేస్తే నీళ్ళు అనేది మీకు పైనుండి రవ్వ అనేది కిందకి సెటిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈజీగా నీళ్ళు అనేది కింద పోసేయచ్చు. ఇప్పుడు నేనైతే ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇడ్లీ రవ్వ మనం నీళ్ళని వంపి పెట్టుకున్నాం కదా, సో మిగతా ఉన్న రవ్వ అంతా బాగా నీళ్ళు లేకుండా బాగా పిండి మీరు కంటైనర్లో తీసుకోవాలి. అలాగా మొత్తం రవ్వనంతా పిండి తీసుకున్న తర్వాత లాస్ట్లో కొంత నీళ్ళు అనేది మీకు ఉంటుంది. కొంచెంసేపు అలాగే వదిలేస్తే ఫస్ట్ లాగానే నీళ్లు పైకను రవ్వ కిందకి సెటిల్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మిగతా నీళ్ళంతా వంపేసి రవ్వకి ఈక్వల్గా నీళ్ళు ఉంటుంది, అది మాత్రం ఆ నీళ్ళు తీసేయకుండా ఫుల్గా అలాగే తీసి కంటైనర్లో వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం నానపెట్టి పెట్టిన మినపప్పుని ఒక జార్లోకి తీసుకొని మినపప్పు కన్నా ఒక 1 ఇంచ్ హైట్ ఎక్కువ ఉన్నట్లు నీళ్ళు అనేది తీసుకోవాలి. అంటే మన పప్పు కన్నా నీళ్ళు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. తీసుకొని బాగా మిక్సీ పట్టి తీసుకోండి. అంటే బాగా మెత్తటి పేస్ట్ లాగా రావాలి, ఇలా చూపించినట్లు. ఇలా తీసుకున్నాక బాగా పేస్ట్ అయ్యాక ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని మనం కంటైనర్లో వేసుకోవాలి. మొత్తం జార్లో ఉన్నదంతా తీసి దాంట్లో రవ్వ అంటే స్టోరేజ్ కంటైనర్లో వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ బాగా వాష్ చేసుకొని రవ్వ తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న మినప్పిండిని రెండిటిని బాగా కలపాలి, బాగా మిక్స్ చేయాలండి. కిందంతా రవ్వ ఉంటుంది, సో ఆ రవ్వ అంతా అలాగే లేకుండా పిండి రవ్వ రెండు కలిసిపోయేటట్టు ఇలా బాగా జారుగా ఉండాలి. మరీ వాటరీగా కాకుండా మరీ థిక్గా కాకుండా నేను చూపించినట్లు బాగా జారుగా ఉన్నట్టు పిండి అనేది రెడీ చేసి పెట్టుకొని మూతేసి ఓవర్ నైట్ పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మూత తీసి చూసినట్లయితే పిండి అనేది బాగా ఉబ్బి వస్తుందండి. ఇప్పుడు పిండి అనేది ఫుల్గా కంటైనర్లో కింద నుంచి పైదాకా ఉన్న పిండి అంతా బాగా ఒక గరిటె పెట్టి బాగా మిక్స్ చేసి తీసుకోండి. మీకు ఎంత పిండి కావాలో అంతవరకు ఒక బౌల్ తీసి పిండి అనేది తీసుకోండి. ఇప్పుడు పిండి మీకు గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే కొన్ని నీళ్ళే పట్టినాయి నాకైతే, అందుకని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను ఒక ఇడ్లీ వేసి పెట్టుకునే పాత్ర తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి నీళ్లు పోసి పెట్టేసి నీళ్ళు అనేది కొంచెం వేడెక్కుతుంటాయి. ఇంతలోపు మనం ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూసుకుందాం. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నేనైతే గీ రాసుకుంటున్నాను. కొంతమంది అయితే ఆయిల్ యూస్ చేస్తారు, కానీ నేనైతే గీ యూస్ చేస్తానండి. సో గీ రాసుకొని ప్లేట్లో మనం ప్లేట్ అనేది దాంట్లో పెట్టేసుకొని ఇడ్లీ పోసుకోవాలి. అలా పోసి పెట్టినట్లయితే మీకు ఇడ్లీ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. అదే మీరు గీ లేకపోతే ఆయిల్ యూస్ చేయకపోతే ఆ ఇడ్లీ అనేది కింద అతుక్కుపోతుంది.
చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ కుక్ అయిన తర్వాత బాగా సాఫ్ట్గా లేకుండా ఉబ్బకుండా అలాగా వస్తూ ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే ఇడ్లీ గుంతలో పిండి అనేది బాగా ఫుల్గా వేసి పెట్టేశారనుకోండి, మీకు కుక్ అయినాక ఇడ్లీ బాగా ఉబ్బి పైకి వస్తుంది. అప్పుడు ఇడ్లీ అనేది మీకు సాఫ్ట్గా బాగా స్పాంజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీలోకి మీకు కావాలంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, లేకపోతే పుదీనా చట్నీ, సాంబార్ అలాగ వేసి ట్రై చేయొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో సేమ్ ఇలాగే ఇడ్లీ పిండి రెడీ చేసుకొని ట్రై చేసి ఎలాగుందని నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫుడీ జంక్షన్. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలాగుందని కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.